నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సింగయ్య మృతి ఘటనపై మాజీ సీఎం జగన్ హైకోర్టులో వితండ వాదన వినిపిస్తున్నారు. తన వాహనం బరువు అటు ఇటు నిల్చున్న సెక్యూరిటీ సిబ్బందితో కలిపి 4000 కిలోలని, కానీ సింగయ్య అంత బరువున్న కారు కింద పడి నలిగి చనిపోయినట్లు లేదని చెప్తున్నారు. వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నా సరే అసలు తన వాహనం కిందే సింగయ్య పడ్డాడనే వాదన నమ్మేటట్లుగా లేదని బుకాయిస్తున్నారు. తన టూర్ వివరాలు పోలీసులకు చెప్పినా తగిన భద్రత కల్పించలేదని, అసలు తాను ప్రజలను కలవకుండా అడ్డుకోవడానికే కేసులో ఇరికించారని అభాండాలు మోపారు. ఇంతకీ రెంటపాళ్ల పర్యటనలో జగన్ నిబంధనలు ఉల్లంఘించలేదా? సింగయ్యను కారు కింద తొక్కించలేదా? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి జి తులసిరెడ్డి గారు జాయిన్. నమస్తే సార్. అలాగే సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సేజ్ బాబురావు గారు జాయిన్. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా. నమస్తే సార్, వెల్కమ్ సార్. తులసిరెడ్డి గారు సార్, am I audible సార్? ఓకే, రైట్ సార్. ఈ సింగయ్య రెంటపాల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడ్డాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఉన్న కారు కిందే పడి నలిగి చనిపోయాడు కాబట్టి, ఇండైరెక్ట్గా కారణం కాబట్టి, అంతకుముందు నమోదు చేసినటువంటి వేరే వాహనం అని చెప్పేసి ఎస్పీ ప్రెస్ మీట్లో, అదే రోజు ప్రెస్ మీట్లో వాళ్ళకున్న అప్పటి సమాచారం మేరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మార్చి అప్పుడున్న సెక్షన్ 106 తీసి BNS 106 కాకుండా BNS 105 which is culpable homicide not amounting to murder, another one is 49, section 49. ఇప్పుడు ఈ రెండింటి ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నారు, A1గా ఆబ్వియస్గా కార్ డ్రైవర్ ఉన్నారు. ఇంకా మనందరికీ తెలిసింది A3 ఆయన కార్యదర్శిగా ఉన్నాడు. అలాగే పేర్ని నాని గారు, కారులో కూర్చున్నటువంటి విడుదల రజని, SV సుబ్బారెడ్డి గారు, ఈ వీళ్ళ అందరి మీద పెట్టారు. అందరూ కూడా హైకోర్టు తలుపు తట్టారు డైరెక్ట్గా దీన్ని క్వాష్ చేయమని చెప్పేసి. అయితే క్వాష్ చేయమని అడగొచ్చు, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ ఇన్స్టెన్స్లో అనిపించింది, హౌ కమ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ సింగయ్య అని చెప్పేసి. కానీ ఇండైరెక్ట్గా మన బ్యూటీ ఆఫ్ BNS కొత్త కావచ్చు, లేదంటే IPS ఏదైనా కానీ అన్ని పార్ట్స్ వాళ్ళని టచ్ చేస్తుంది కాబట్టి, లీగల్ ఆస్పెక్ట్లో కూడా డైరెక్ట్గా మర్డర్ చేయకపోయినా కానీ ఒక చర్య తీసుకోవడం ద్వారా, లేదంటే ఒక పని చేయకపోవడం ద్వారా కూడా అవతల వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు అది 105 అట్రాక్ట్ అవుతుంది. దాన్నే మర్డర్ అనకుండా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఇక్కడ దీంట్లో సార్ లీగల్ ఆస్పెక్ట్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది? కానీ ఆయన అవన్నీ చెప్పకుండా, అంటే ఆయన తరపున లాయర్లు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వచ్చిన కథనాల ప్రకారం ఆ వెహికల్ వెయిట్ వచ్చేసి లోపల కూర్చున్న వాళ్ళతో సహా, సెక్యూరిటీ సిబ్బందితో సహా, నుంచిన వాళ్ళతో సహా 4000 కేజీలు అని చెప్పేసి, 4000 కేజీస్ వెహికల్ అలా తొక్కినప్పుడు అయ్యేది కాదు అని చెప్పేసి వాదన వినిపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఈ భూమి మీద నౌకలు ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రమాదాల్లో కూడా బతికి పట్టగడుతూ ఉంటారు. సో లేదంటే వెంట్రుక వాసితో కూడా తప్పించుకుని ఉంటారు, లేదంటే కనుక చిన్న దానికే చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి, తగలరాని చోట తగిలితే. మరి ఈ వాదన నిలబడుతుందా? లేదంటే కనుక అసలు ఆయన డైరెక్ట్గా ఆయన తెలియని కూడా తెలియదు, ఆ వెహికల్లో ఉన్నారు, ఆయన చెయ్యి ఊపుతున్నారు, అభివాదం చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయనకి ఇచ్చిన పర్మిషన్స్ను వైలేట్ చేశారనే యాంగిల్లో పోలీసులు ఆయన ఈ కేసులో ఎంతవరకు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది, ఇరికించే అవకాశం, లైక్ ఆయన కూడా శిక్ష దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది, అట్లీస్ట్ అరెస్ట్ దాకా తీసుకువెళ్ళే అవకాశం కనబడుతుంది సార్. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ సింగయ్య మృతి ఏ విధంగా జరిగింది? అది ఉద్దేశపూర్వకంగా ఆయన చంపాలని చేసేసి కారు డ్రైవర్లు కానీ కారులో ఉన్న వ్యక్తులు కానీ ప్రయత్నించారా? ఉద్దేశపూర్వకంగా చంపారా అంటే ఆ కోణం కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు. రెండవది వచ్చేసి ప్రమాదవశాత్తు, యాదృచ్ఛికంగా. ప్రమాదవశాత్తు వచ్చేసి
జరిగేదానికి ఉంది. మూడవది వచ్చేసి భద్రతా వైఫల్యం, పోలీసుల వైఫల్యం. ఒక లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీసులు. కాబట్టి ఈ 3 కారణాలు, ఒకటి వచ్చేసి భద్రతా వైఫల్యము, రెండు వచ్చేసి ప్రమాదవశాత్తు, మూడోది వచ్చేసి ఉద్దేశపూర్వకంగా. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అనిపించదు, ప్రమాదవశాత్తు ప్లస్ భద్రతా వైఫల్యము ఆ రెండు కనిపిస్తున్నాయి. ఇది కారణం. ఈ నేపథ్యంలో కేసు వచ్చేసి అతను చనిపోయింది వాస్తవం. దానికి ఈయన జగన్ వాదన వచ్చేసి అదేదో వాహనం యొక్క వెయిట్ ఎంత, దానికి అర్థం లేని వ్యవహారం. ఆ వాదన వచ్చేసి ఆ వెహికల్ వచ్చేసి ఇన్ని కేసు ఉంటుంది, అన్ని కేసు ఉంటుంది, దానికి వచ్చేసి అది అర్థం లేని వాదన. కానీ ఇక్కడ కేసు పెట్టడం అనేది అతను పోలీసు నిబంధనలు ఉల్లంఘించింది వాస్తవం. ఉల్లంఘించితే మీరు ఇచ్చేసి ఒక 100 మందికి అవకాశం ఇచ్చారు 3 వెహికల్స్, అది ఆయన ఉల్లంఘించాడు. మీరేం చేస్తారు? పోలీసు ఏం చేస్తుంది? 1000 మంది మీరు ఇచ్చింది పర్మిషన్ ఇచ్చారు, 1000 మంది వస్తుంటే ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు? కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి పోలీసు వైఫల్యం కనపడుతుంది. ఆయన ఉల్లంఘించింది వాస్తవమే, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము పోలీసు వైఫల్యము వాస్తవమే. తర్వాత వచ్చేసి మానవత్వం కోణం. అతను చనిపోయినాక, అతను చనిపోయింది తెలిసి అతను పట్టించుకోకుండా పోయింటే డెఫినెట్గా వచ్చేసి అది మానవత్వం లేని కోణంగా వస్తుంది. కానీ అంత జన సమీకరణ ఉన్నప్పుడు ఆ కేకలు, ఇల్లు, ఆ పాటలు, ఇంట్లో అది అన్నోటీస్డ్ కూడా జరిగిపోయేదానికి కూడా అవకాశం ఉంది. అతని నోటీసుకు వచ్చి పట్టించుకోకుండా పోవడం అనేది ఒక యాంగిల్ అయితే కనుక అన్నోటీస్డ్ గా జరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇక 4వది కేసు. సరే, న్యాచురల్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి కేసు నమోదు చేస్తారు, డ్రైవర్ మీద పెడతారు మామూలుగా. మళ్ళీ తర్వాత కోర్టులో అది తప్పు తెలిపోతుంది. ఇక్కడ నా ప్రకారంగా వాహనంలో ఉన్నారు కాబట్టి జగన్ మీద మిగతా వాళ్ళ మీద కేసు పెట్టడం మొదలు పెడితే ఇది ఎక్కడికి ఆగుతుంది? మరి ఆ విధంగా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వచ్చేసి ముఖ్యమంత్రిగా 29 మంది చనిపోయినారు. అది 2015 జూలై 15న. ఈడన్నా ఒకరు చనిపోయినారు, ఆడ 29 మంది. ఆడ ముఖ్యమంత్రి సమక్షంలో మరి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి కదా, మన తర్వాత కథ వేరు. అదేవిధంగా 2022 డిసెంబర్ 20న కందుకూరులో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో 8 మంది చనిపోయినారు కందుకూరు ఇరుకు రోడ్లలో. సరే, ఏ కారణంతో ఉండొచ్చు, ఆ ప్రకారంగా వచ్చి చంద్రబాబు నాయుడు కేసు పెట్టడం, ఈ విధంగా పెట్టుకుంటూ పోతే ఇది అర్థం లేని వ్యవహారం నా అభిప్రాయం. కాబట్టి ఇది జగన్ వాదన, హైకోర్టులో వచ్చేసి అర్థం లేని వాదన, ఆ వెహికల్ చెప్పడము, వీళ్ళు కేసు పెట్టడము అర్థం లేనటువంటి పరిస్థితి. కాకపోతే ఏమంటే అది దీంట్లో డెఫినెట్ గా వచ్చేసి వీళ్ళు ఉల్లంఘించింది వాస్తవమే. అది సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యం. ఏం చేస్తారు? ఉల్లంఘిస్తుంటే ఊరుకుంటారు వచ్చేసి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయిన వాళ్ళని వచ్చేసి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది, పోలీసుల వైఫల్యం కూడా ఉంది. ఈ వెంచ అతను వచ్చేసి కారు కింద పన్నాడు, వీళ్ళు పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోవాల్సింది అవసరం లేదా? పోలీసులు ఉన్నారు కదా వచ్చేసి, అది అన్న ఎవరు లేని చోట వచ్చేసి కాదు, పోలీసులు కాన్వాయ్కి పోలీసులు ఉన్నారు కదా బందోబస్తు. మరి మీరేం చేస్తున్నారు పోలీసులు? అతని వరకు ఓకే, జగన్మోహన్ రెడ్డి తప్పు, మానవత్వం లేదు అనుకున్నాంలే. వాట్ అబౌట్ పోలీసులు? ప్రభుత్వానికి వీళ్ళకి మానవత్వం లేదా? కాబట్టి అన్ని కోణాలు ఒకవైపే కాకుండా నాణ్యానికి బొమ్మ బొత్స రెండు పక్కల వాదిస్తే రెండు పక్కల మనము ఆ పక్క తప్పుంది, ఈ పక్క తప్పుంది అనిపిస్తుంది. రఫీ గారు, ఒకటి ఆయన ఏ కారణాలు చెప్పారు, లాజిక్ ఏమి ఇచ్చారు అనేది పక్కన పెడితే, ఓవరాల్గా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం అనేది ఆయన మాట్లాడుతున్నారు. దాని ఇంటెన్షన్ ఏంటంటే టోటల్గా గవర్నమెంట్కి ఆయన ప్రజల మధ్యకి వెళ్ళటం ఇష్టం లేదు, దాన్ని నిరోధించడానికి ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇక కమింగ్ డేస్లో కూడా ఆ రకంగా అడ్డుకట్ట వేయడానికి దీన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు అనేది. దానికి ఆయన వాళ్ళు చెప్పేటటువంటి ఎలిబి ఏంటంటే అదే రోజు 18వ తారీఖున ఎస్పీ గారు చెప్పినట్టు దాన్ని వెహికల్ నంబర్తో సహా చెప్పారు. అలాగే ఆ వెహికల్కి సంబంధించిన డ్రైవర్ని వాళ్ళని విచారించారు, బెయిల్ ఇచ్చి పంపించారు, పూచీకత్తు కూడా తీసుకున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని వీడియోస్ ఏవో అవి నమ్మశక్యం కాని వీడియోస్ వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు సాక్షాత్తు వైసీపీ లేదా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఏటుగా పెట్టడం అంటే అర్ధరహితం.
కంప్లీట్గా ప్రజల నుంచి దూరం చేయటం, అది ఆరోపణ. మాట్లాడమంటారా సార్? నమస్కారం అండి, మీకు అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నాయకులు ఎస్పీ గారిని అడిగింది ఏంటంటే విగ్రహం ఓపెన్ చేయడానికి మా నాయకుడు వస్తున్నాడు, దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అడిగితే ఎస్పీ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ 100 మందిని మీరు తీసుకురండి, అంతకంటే ఎక్కువ అయితే నేను పర్మిషన్ ఇవ్వను. అలాగే తీసుకొస్తామని చెప్పి మళ్ళీ రెండో రోజు వెళ్ళి అది మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహం ఓపెన్ చేయటానికి వెళ్ళే దారి నిండా ఒక 4 రోజుల ముందు నుంచే జన సమీకరణకి వాళ్ళ పార్టీ నాయకులకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులు పంపించడం, వాళ్ళతో మాట్లాడటం, దారి పొడుగునా మీరు రండి అని చెప్పేసి చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీంట్లో నిఘా వైఫల్యం ఖచ్చితంగా ఉంది, ఇంటికి తెలిసిందే. అలాగా దారి పొడుగున జనాన్ని పోగు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఆపేయాల. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే ఆపేయాల. ఆయన అక్కడే 50 కార్లతో బయలుదేరాడు. కాబట్టి ఇది నిబంధనలకు వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారని చెప్పేసి ఆపేయాల. అది పోలీసులు చేయవలసినటువంటి పని, అది వాళ్ళు చేయలే. అక్కడ పోలీసు వైఫల్యాన్ని, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఈ ఏటుకూర అనేటువంటి ఊర్లో ఆ జంక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఆగుతాడు, అక్కడ కారు డోర్ దగ్గర నుంచొని అభివాదం చేస్తాడని రోప్ పార్టీ వాళ్ళు కళ్ళకి రోప్ పార్టీ ఎక్కడ పెట్టారు? ఆ విగ్రహం దగ్గర జనాలు మీద పడకుండా ఉంటారు, అక్కడ రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. దారి పొడుగున రోప్ పార్టీ ఏర్పాటు చేయలేదుగా, అది 30-40 కిలోమీటర్లు ఉంది. ఆయన తన బల ప్రదర్శన, నాకు ప్రజల్లో ఇంకా బలం ఉంది. రఫీ గారు యాజ్ ఎ మోడరేటర్ ఇక్కడ తులసిరెడ్డి గారి వ్యూ పాయింట్ ని ఒక దీనికి తీసుకురావాలి. తులసిరెడ్డి గారు అనేది దారి పొడుగుతా రో పార్టీ పెట్టి పోలీస్ వైఫల్యంగా చెప్పినట్టుగా నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఎప్పుడైతే రూల్ వైలేషన్ జరిగిందో, మీరు అన్నారు కదా మొదట్లోనే ఎందుకు ఆపలేదు, అంతే కదా సార్ తులసిరెడ్డి గారు? తులసి గారు, నేను తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని నేను వ్యతిరేకించట్లేదు, దానికి ఖండం కూడా చేయట్లేదు, దానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లా. నా పాయింట్ నేను చెప్తున్నా. తులసిరెడ్డి గారు వాదన తులసిరెడ్డి గారు చెప్పారు. అయితే దారి పొడుగున ఆయన బల ప్రదర్శన చేస్తాడు, ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సింది. నేను 40 కిలోమీటర్లు నేను ర్యాలీ చేస్తాను, జనమంతా వస్తారు, నాకు దారి పొడుగున సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి పెట్టవలసింది. లేదా ఒక పెద్ద ఏటుకూరులో పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వమని అడగవలసింది. ఆయన అడిగింది ఎక్కడ? ఆ విగ్రహం ఓపెన్ చేసే దగ్గర. దానికి భిన్నంగా ఇక్కడ వ్యవహరించాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, కారు 4000 కిలోలు ఉందో లేదో రేపు వేబీజీ దగ్గర పెడితే సరిపోతుంది, తెలిసిపోతుంది. అది పెద్ద విషయమే కాదు. ఆ టైరు కింద ఎప్పుడైతే అతను వెళ్ళాడో అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు లాగేశారు, అతన్ని పక్కకి లాగేసి పడేశారు. కారు అతని మెడ మీద నుంచి అతనికి ఆనింది ముందు టైరు, పక్క టెంకులు ఇరిగిపోయాయి. ఆ పక్క టెంకులు ఇరిగి లోపల గుండెకి దానికి గుచ్చుకుని అతను చనిపోయాడు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశం అది. అయితే ఇలా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అక్కడ లాగేశారని అక్కడ అరుస్తున్నారు, మనిషి కింద పడ్డాడని చెప్పి అరుస్తున్నారు. ఒకతను బాయిలెట్ ఎక్కి డాన్స్ చేస్తా ఉన్నాడు. ఇదేదో జరిగిందని చెప్పి అతను దిగకపోయినా ఆ లోపల కూర్చున్న వాళ్ళని దిగి తెలుసుకోవాలా. నిర్లక్ష్యంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, నిర్లక్ష్యంగా వెళ్ళారు. పోనీ రిటర్న్ లో ఏమైనా ఆ ఊర్లో ఆగి ఆ పరిస్థితి తెలుసుకున్నాడా? విజయవాడ వచ్చాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. అదే ఆయన చేసినటువంటి పరిస్థితి. భద్రతా వైఫల్యంలో చనిపోవటం ఏంటి? నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతావని చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా ఆగి భద్రతా వైఫల్యం అంటే దారి పొడుగున ఒక 5,000 మంది పోలీసులు పెట్టమని నీ ఉద్దేశం? అలా అడగవలసింది నువ్వు. నేను విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తానని పర్మిషన్ అడిగి ఈ రోడ్ షో ఏంటని అంటున్నాను నేను.
అతను కోర్టుల్ని గౌరవించడు, కోర్టు దగ్గరికి వెళ్ళడు, అతను నుంచోడు అక్కడ, పోలీసులు లెక్క చేయడం, బట్టలు ఓడదీస్తానంటాడు, నేను వస్తే సినిమా చూపిస్తానంటాడు. అతను చట్టాన్ని గౌరవించిన వ్యక్తి అతను. కాబట్టి అతని తరఫున జరిగినటువంటి అతను పొరపాటుని ఎందుకంటాడు? జనరల్గా ఆ ప్లేస్లో తులసిరెడ్డి గారి, నేను కానీ, బాబురావు గారి కానీ ఉంటే మేము కారు దిగి అతన్ని ఎక్కడైనా హాస్పిటల్ పంపించాలా, వెనకేమైనా ఈ కాన్వాయ్లో ఏమైనా అంబులెన్స్ ఉందా అని చూసి పంపించడం చేస్తారు. కానీ అతను అలా చేయడు కదా. ఎందుకంటే అతని గురించి తెలుసు కదా మనకి. బాబాయిని చంపించాడు, చంద్రబాబు చేతిలో కత్తి పెట్టాడు, చంద్రబాబు చంపించాడు. అది ఇప్పుడేమంటున్నాడు? ఆయన కారు కింద పడి పక్కటెముకలు ఇరిగి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే చంద్రబాబు వైఫల్యం అంటున్నాడు ఆయన. ఇది కదా మనం గమనించాలా. పోలీస్ వైఫల్యం లేదని చెప్పట్లా, నిఘా వైఫల్యం లేదని చెప్పట్లా. మళ్ళీ వెళ్ళి వచ్చే దారిలో కదల్లారు తలసీల రఘురామ్తో. ఇది ఏమైనా జగన్కి ఏమైనా ప్రమాదం అవుతుందేమో అని తెలిసి వేరే కారు నెంబర్ని వాళ్లే పోలీస్ శాఖకి ఫలానా కారు కింద పడ్డాడు ఒక మనిషి, ఇదిగో ఆ కారు నెంబర్ ఇదని చెప్పి కేసుని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. మరి ఆ ఎస్పీ గారు కూడా దాన్ని ఎలా అన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. రెండో రోజు విజువల్స్ వస్తే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి విజువల్స్ ప్రకారంగా కేసు మార్చాము, వీళ్ళందరినీ దాంట్లో పెట్టామని చెప్పి అంటా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ పోలీస్ వైఫల్యం లేదని నేనేం చెప్పను. పోలీసులు అడుగడుగునా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నా హయాంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను నేను, వాళ్ళు బ్రహ్మాండంగా తిరిగారంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలో కందుకూరులో ఒక షెడ్ కూలి జారి 8 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కంటిన్యూ చేయరా, మీటింగ్ రద్దు చేశాడు, ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు, 33 లక్షల రూపాయలు క్యాష్ పేమెంట్ చేశాడు. అది కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది ఆ కుటుంబాలకు హెల్ప్ చేశారు. నా బాధ్యత లేదని చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోరా. కందుకూరు సంఘటనలో బాధ్యత తీసుకున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి అంత్యక్రియలు జరిగే వరకు పార్టీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంక్లూడింగ్ వైసీపీ సింపథైజర్స్ కానీ, వైసీపీ అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ గమనిస్తున్నారు. కానీ ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్లో ఈ సెక్షన్స్ పెట్టడం ద్వారా మీరు ఏ విధంగా ఆయన్ని కారణభూతం చేస్తున్నారు? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆయన రూల్ వైలేషన్ జరిగింది, మరి రూల్ వైలేషన్కి సంబంధించి ఏమన్నా కేసు పెడితే అది కూడా ఏమి పెద్దగా నిలబడదు. అందు గురించి మీరు ఈ కేసులు పెట్టారు. ఈ కేసులో నేను నిలబడతాయి అంటే అవి కూడా కనపడటం లేదు కదా. 49 సెక్షన్ 49 ఇంటెన్షన్ ఉండాలి. వేర్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి దట్ హీ ఈస్ గోయింగ్ టు మర్డర్ ఏ పర్సన్? ఒక మనిషి చావుకి కారణమైనటువంటి ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు కదా. సెక్షన్ 49 అప్లై కాదు. నైతిక బాధ్యత ఉంది అక్కడ. ఆ కారు దిగి ఆ వ్యక్తికి హెల్ప్ చేయాలి. అతని గురించి అతని పార్టీ కార్యకర్త పూలు చల్లడానికి వచ్చాడు అతను. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ప్రభుత్వము, పోలీస్ శాఖ న్యాయ కోవిదుని సంప్రదించి కేసు కట్టారు. అది కోర్టుకి వెళ్తుంది, అది కోర్టు దాన్ని సమీక్షిస్తుంది. దాంట్లో లీగల్ పాయింట్ ఉందంటే యాక్సెప్ట్ చేస్తారు, లీగల్ పాయింట్ లేదంటే కొట్టేస్తారు. ఇప్పుడు మన కోర్టు కూడా చూసాం కదా, కొమ్మినేని కేసులో ఇక్కడ ఉండేటువంటి జడ్జి 11 నిమిషాల ఆ వీడియో చూసి నువ్వు ఎందుగా ఇలా మాట్లాడావు అని చెప్పి ప్రశ్నించాడు. మరి అదే సుప్రీంకోర్టు జడ్జి ఆ వీడియో చూడకుండా బెయిల్ ఇచ్చాడు. మనం ఏం చెప్తాం దానికి? ఆయన 11 నిమిషాలు వీడియోలో నేను మీతో కూడా ఒక సందర్భంలో చెప్పాను, అక్కడ వాదించింది నార్త్ ఇండియన్ లాయర్స్. అక్కడ కమ్యూనికేషన్ ప్రాపర్గా అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. అక్కడ ఓన్లీ నవ్వాడు, కొమ్మినేని గారు నవ్వారు అంటే మరి నవ్వినందుకు ఇచ్చేస్తారు బెయిల్. నవ్వడం ఒక్కటే ఆర్గ్యూ చేస్తే మరి అలాగేస్తారు. అక్కడ అది కాదు ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది మనం పద్దాకా అదే పదాన్ని రెఫర్ చేస్తే మనకేదో అసూయ అనుకుంటారు అన్న దాన్ని
జడ్జి దగ్గరికి తీసుకెళ్ళడం, సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళడంలో మీరు విఫలమయ్యారు, మీ లీగల్ టీం విఫలమైంది. ఎస్, వస్తాను సార్. లీగల్ జడ్జి కూడా అడగొచ్చు, ఏం మాట్లాడాడు వీడియో చూపించండి మాకు అడిగితే చూపించేవాళ్ళు. ఆ టైం ఇవ్వాలి అక్కడ జడ్జి. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి రెడీగా, ఆ ఇద్దరు జడ్జీలు బెయిల్ ఇవ్వడానికి రెడీగా కూర్చొని ఉన్నారు. దాని కారణాలు వేరే ఉన్నాయి, మీకు ఫోన్లో చెప్తాను తర్వాత. సరే సరే సరే, మీ పాయింట్ అర్థమైంది. కానీ కాకపోతే నేనేమన్నా సుప్రీంకోర్టులో అంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ తక్కువ టైంలో మరి అక్కడే కదా సార్ మన లీగల్ స్కిల్స్ అన్ని బయటపడేది. రైట్ సార్, మొన్న మహాకుంభమేళా జరిగింది, కొన్ని వందల మంది కొట్టుకుపోయారు, ఇంతవరకు ఆచూకీ లేదు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, ఎవరెవరు పోయారో తెలియదు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి అక్కడ ఉన్నటువంటి యోగిని కారణం అని చెప్పి నేను అన్నాను. కానీ భద్రతా చర్యలు చేపట్టడంలో, నైతిక బాధ్యత వహించడంలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో గోదావరి పుష్కరాల్లో ఒకేసారి గేటు తీసేయడం, తొక్కిసలాట జరిగింది. కాదు సార్, టీడీపీ హయాంలో ఇదేంటి పుష్కరాల టైంలో అది అవ్వచ్చు, కుంభమేళాలో వందల మంది కొట్టుకుపోయినా కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతూనే ఉంటాయి అని అంటారు తప్ప వాటిని కట్టెలు చేసుకుంటాము అన్ని పార్టీలు కలిపి ఒక నిర్ణయం తీసుకుంటాం అనరు. అది కాదు, నేనేమంటానంటే చంద్రబాబు అవాయిడ్ చేయొచ్చు. ఏ దేశాల్లో ఈ రకంగా అన్టైమ్లీ డెత్, అన్వాంటెడ్ డెత్స్ ఎక్కడ జరగట్లా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన కాంపెన్సేషన్ ఇచ్చాడు, వాళ్ళ కుటుంబానికి బాధ్యత వహించాడు. ఓకే ఓకే ఓకే, నేనేమంటున్నానంటే మీ పాయింట్ అర్థమైంది సార్. నేనేమంటున్నానంటే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఆ సిచ్యుయేషన్స్, ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండే మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని పర్సూ చేయడం బెటర్ అన్ని పార్టీలు కూడా. రైట్ సార్. బాబురావు గారు, మనిషి చనిపోయాడని తెలిసి వచ్చే దారిలో 10 లక్షలు ఇచ్చేసేది చాలు అని చెప్పి బర్రెన ఊరి మీద నుంచి వచ్చేసి విమానానికి బెంగళూరు పోలా చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజమండ్రిలో జరిగిన సంఘటనలో 2 రోజులు ఉన్నారు అక్కడే, 2 రోజులు ఉన్నారు అక్కడే. అవన్నీ అదే అంటున్నాను నేను. అందుకు కూడా రాత్రి 2 గంటల దాకా మీ ఆర్గ్యుమెంట్ తో కార్యక్రమాలు చేపట్టాడు. హెలికాప్టర్ వచ్చేలా, విజయవాడ వచ్చేలా. నేను మీ ఆర్గ్యుమెంట్ తో నేను డినై చేయట్లేదు సార్. నేనేమంటున్నానంటే అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, అవన్నీ కూడా ఒక నైతికపరమైనటువంటి అంశాలు, అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి రేపు వారి నిర్ణయాల్లో. సో బాబురావు గారు, ఇక్కడ రఫీ గారు అంతవరకు చెప్తున్నారు, నేను ఇంకోటి కూడా చెప్తాను. ఆయన ఆ రోజు నైటే వెళ్ళిపోలేదు. నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల పాటు రప్పా గురించి చాలా ఆనందపడిపోతూ 10 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని 1-4 సార్లు ఆయనకి తగ్గ మీడియా పర్సన్స్ని ఇన్వైట్ చేయించుకొని వాళ్ళతో చెప్పించుకొని వాళ్ళ నవ్వుల మధ్య ఈయన చిరునవ్వులతో అద్భుతంగా ఒక సినిమా పండించాడు. వినండి, ఒక్క నిమిషం ఆగండి. 2 గంటల సమయంలో 2 సెకండ్లు కూడా, 2 నిమిషాలు కూడా అసలు వాళ్ళిద్దరు ప్రస్తావనే లేదు. ఇద్దరు చనిపోయారు నిన్న అనుకోకుండా, అన్ఫార్చునేట్ డెత్స్. వారికి సంతాపం ప్రకటిస్తున్నామో లేదంటే కనుక ఇలాగ మా వాళ్ళను అక్కడ దాన్ని అడ్రస్ చేశారు, కంపెన్సేషన్ ఎలా ఇస్తున్నారు, అసలు ప్రస్తావనే లేదు సార్. మీరు ఎక్కడో అంటున్నారు, రిటర్న్ జర్నీ అంటున్నారు, అవన్నీ కాదు, రిటర్న్లోనే వెళ్ళాలి, అది లేదు. 1 డే అయిపోయింది, నెక్స్ట్ డే 2 అవర్స్ ప్రెస్ మీట్లో ప్రస్తావనే లేదు. ఇటువంటి గమనిస్తుంటారు సార్. బాబురావు గారు, ఇది ఒక నైతికపరమైనటువంటి అంశం. నైతికపరమైన అంశం అయితే నాకు టీడీపీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి ల్యాప్సెస్ కనపడేది ఏంటంటే, నువ్వు రూల్ వైలేషన్ క్లియర్గా కనపడుతుంది. కండిషన్స్ని కంప్లీట్గా వైలేట్ చేశారు, పోలీస్ కండిషన్స్ని. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటే పెద్దగా ఏముండదని చెప్పేసి ఈ రకంగా బిఎన్ఎస్ 105 సెక్షన్ 49. కానీ ఆ 2 నాకు అనిపించినంత వరకు కూడా అవి 2 ఆయనకు అప్లై కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంటెన్షన్ లేదు అక్కడ, ఇంటెన్షన్ లేదు. ఏది ఒక వ్యక్తిని చంపాలన్న ఇంటెన్షన్ లేదు. రెండోది ఆయన కారకుడు కాదు. మరి ఆయనేమో మరి అవన్నీ వదిలేసి 4 కేజీల వెహికల్ నా వెయిట్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సరే, అది ఎలాగో కోర్టు అది తెలుస్తుంది. ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలి సార్? అలాగే మనం ఇదొక విషయాన్ని దీన్నే పట్టుకున్నాం. అసలు ఆ ప్లకార్డులు కానీ, ఆ రోజు జరిగినటువంటి తంతు డ్రామా, 7 hours ఆఫ్ డ్రామా అండ్ మొత్తం కూడా యాంటీ సోషల్ బిహేవియర్,
ఆ ప్లకార్డ్స్ ఒక్క ప్లకార్డే అనుకుంటున్నారు, ఏ ప్లకార్డ్ చూసినా అట్లాగే ఉంది. దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా సమర్థించిన తీరు. సార్ ఎప్పుడైతే తప్పే ఉంది మంచిదంటే అది కదా కేసు అవ్వాల్సింది. అమౌంటింగ్ టు ఇన్సైటింగ్ ద వైలెన్స్ ఇన్ ద సొసైటీ అని అది కదా కేసు అవ్వాల్సింది, అది కదా సెక్షన్ పెట్టాల్సింది. సార్ ప్లీజ్. సురేష్ గారు, అందరికీ నమస్కారం. ఒకటి, సింగయ్య ఆయన మరణం, ఈ ఘటనకు సంబంధించి తులసిరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి దాన్ని నేను రిపీట్ చేయట్లేదు, వాస్తవం. ఒకటి, ఇందులో వాస్తవాలు ఏంటనేది విచారణ బయటికి రావాలి. కానీ నైతిక బాధ్యత వైఎస్ఆర్ పార్టీ వారి ర్యాలీ సందర్భంలో జరుగుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించాలి. ఏ కారు కింద జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది, ఉద్దేశపూర్వకం జరిగింది కాదు. కాబట్టి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. అసలు రెండోది, పార్టీ కార్యకర్త కాదనేది, మా పార్టీ కార్యకర్త కాదు మాదంటారు. పార్టీ కార్యకర్త కదా, ఒక మనిషి. ముందు అది గమనించాలి. రోడ్డు మీద వెళ్తా ఉంటే సాధారణ పౌరుడికి ఏదైనా జరిగినా ఒక మానవత్వంతో మనందరూ స్పందిస్తాం. రెండోది, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ఆ నైతిక బాధ్యత వహించాలి. ఇక మిగతాది విచారణలో ఎప్పుడు, ఎలా, ఏమిటి అనే సంగతి చూడాలి. అలాగే రఫీ గారు చెప్పారు భద్రతాపరమైనటువంటి పోలీసు వైఫల్యాల గురించి. మరి వాస్తవమే. ఎందుకనంటే వారి బాధ్యత ఇలా ఏది పడితే సాగుతా ఉంటే పోలీసులు పక్షపాతం వహించడానికి కాదు కదా ఉంది. కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం కూడా. కానీ ఏదో ఇతర కారణాలు చెప్పి కక్ష సాధించడం వలన ప్రయోజనం ఏమీ లేదు, దానివల్ల ఫలితాలు కూడా ఏమి రావు. కాబట్టి దాంట్లో కూడా ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు, సెక్షన్లు, ఈ ఉద్దేశాలు తెలుస్తున్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఈ రెండు పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నాయి. గతంలో టీడీపీ చేసిన వాదన ఏమిటి? గుంటూరులో మనుషులు చనిపోయినా, లేదు కందుకూరులో జరిగిపోయినా, గోదావరి పుష్కరాల్లో జరిగినా, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు దీన్ని వైసీపీ ప్రభుత్వం వాడుకుని ప్రతిపక్షమైన టీడీపీ మీద ఆ రోజున ఇదే రకమైన వైఖరి అవలంబించింది. ఈ రోజు టీడీపీ కూడా అదే రకమైన వైఖరి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు పరస్పర, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరస్పర భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ దారిలోనే తప్పు చేస్తున్నప్పుడు టీడీపీ ఆధారులు ఎందుకు నడవాలి? ఇది చెప్పదలుచుకుంది. ఇక తర్వాత విషయం, మీరు సింగయ్య మరణం, సామాన్యుడు చనిపోయారు, కార్యకర్త ఎవరైనా కావచ్చు, సీరియస్ గా తీసుకోవటం అవసరం. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో దళితులు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. స్పందన ఎలా ఉందండి? ఈ ప్రభుత్వ స్పందన కానీ గత ప్రభుత్వం కానీ ఇదే రకమైన ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుంటారా? అనంతపురంలో మహిళల మీద అత్యాచారం జరిగితే ఎంత సీరియస్ ఘటన, పిఠాపురంలో దళితుల మీద జరిగిన దాడిని ఎంత సీరియస్ ఘటన, రోజు వస్తున్నటువంటి ఘటనలు విద్యార్థుల మీద కానీ ఎంత జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోరు? అలాగే ప్రతిరోజు విశాఖ, అనకాపల్లి చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లో 5, 10 మంది ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీల్లో చచ్చిపోతున్నారు. ప్రభుత్వం దీని మీద స్పందిస్తా ఉందా? లేదు. ప్రతిపక్షం స్పందిస్తా ఉందా? లేదే. కుంభమేళా గురించి మాట్లాడారు, వాస్తవం. కుంభమేళాలో చనిపోతే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? తిరుపతిలో తొక్కిసలాట్లో ఇక్కడ చనిపోతే నైతిక బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం లేదా? విమానాశ్రయం ప్రమాదవశాత్తు జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం, విమానయాన శాఖ నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎంతమంది చనిపోతే ఖచ్చితంగా ఉంది. సింగయ్య మరణము ఇది ఒక పార్టీల సమస్య కాదు. రాష్ట్రంలో స్కూలు కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి చనిపోతున్నారు. మొన్న జరిగినటువంటి విజయనగరంలో అక్కడ సింహాద్రి దేవాలయం దగ్గర జరిగినటువంటి ఘటనలో గోడ కూలి చనిపోతే బాధ్యత ఎవరిది? ఇటువంటి విషయాల్ని, అన్ని విషయాలని ఇదే తీవ్రతతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకుని యాక్ట్ చేయాలి.
గతంలో వైసీపీ పట్టించుకోవాలా, మీరైనా పట్టించుకోండి. వాటి మీద ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, సామాన్యులు ఎంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి అటువంటి తీవ్రత చేసి ఎవరు కారణమైన ఫ్యాక్టరీలో 10 మంది చనిపోతే ఫ్యాక్టరీ యజమాని గతంలో వైసీపీ విదేశీ కంపెనీ అని చెప్పి ఆ రోజున ఏ రకమైన చర్య తీసుకోవాలా. ఇప్పుడు ఫ్యాక్టరీలు జరుగుతా ఉన్నాయి, బహుళజాతి కంపెనీలు. ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఏ ఒక్కరి మీద ఎటువంటి కేసులు పెట్టారు? అందుకే ఇటువంటి విషయాలని ప్రభుత్వం ఈరోజు చూడాలి. ఆఖరికి చెప్పాలంటే డయేరియాతో గుంటూరులో, విజయవాడలో మంచినీటి కాలుష్యం వల్ల చనిపోతే ఒక్క ఇంజనీర్ అయినా యాక్షన్ తీసుకున్నారా? ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏంటి అంటే సామాన్యుల మరణాలంటే ఇందాక సురేష్ గారు అన్నారు, వేరే ఇతర దేశాల్లో అయితే ఒక్క సామాన్యుడు చనిపోతే గగ్గోలు పెడతారు. ఇక్కడ మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదు ఎక్కడైనా. దీనిలో రాజకీయపరమైనటువంటి కోణాలు ఎత్తుక్కోవటం తప్ప సామాన్యులైనటువంటి దృష్టిలో చూడాల్సినటువంటి అవసరం ఈరోజు అంత కూడా కనపడుతుంది. దాంతో పాటుగా ప్రభుత్వం నిజంగా ఇప్పుడు కింద చెప్పారు ఇంటి దగ్గరే ఆపు ఉండాల్సిందే. ఎందుకు ఆపాలి? గతంలో తెలుగుదేశంలో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆపినప్పుడు అందరూ ఖండించాం. ప్రతిపక్షాలకు కాదు, ప్రజలకి పౌర హక్కులు ఉండాలి. బాబురావు గారు, ఇక్కడ ఆపమని అన్నది ఎప్పుడైతే రూల్ వైలేషన్, ఎప్పుడైతే ఇచ్చిన రూల్ వైలేషన్ అయితే కేసు పెట్టండి. రూల్ ఏంటి? 5 వాహనాలే ఉండాలనే ఉంది. ఒకటే చెప్తున్నాం, లోకేష్ గారు యువగాళ్ళను యాత్ర చేశారు, 100 మందితో చేశారు. అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆపటం, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఆపటం తప్పు. అరెస్టులు చేయడం తప్పు. రెండోది, ఇవాళ షర్మిల గారు మాట్లాడుతున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతులు ఇవ్వబాకండి అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతులు ఇవ్వద్దని అడిగితే ప్రతిపక్షాలందరూ గొంతు నొక్కుతున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వట్ల. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం. పౌర హక్కులు వేరు, నేరం చేస్తే యాక్షన్ తీసుకోవటం వేరు, పౌర హక్కులు వేరు. ప్రజాస్వామ్యంగా హక్కులు ఇవ్వాలి. దాన్ని అటువంటి విషయంలో ఏ ప్రభుత్వం చూడాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద అరెస్ట్ చేస్తే అందరూ ఖండించారు. మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ చాలా బ్రాడ్ గా ఉంది, అది అర్థం చేసుకోగలం. కానీ నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం సార్, ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ ప్రతిపక్షమైనా కానీ ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్తో ఆ కార్యక్రమం చేపట్టారో దానికి పరంగా వెళితే పర్లేదు. కానీ మొన్నటి కానీ, అంతకు ముందు పొదిలి కానీ, అంతకు ముందు ఏది జరిగినా కానీ, ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంటే తీసుకుంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారంగా 12 గంటలకో 1 గంటల కల్లా అక్కడికి వెళ్ళి విగ్రహావిష్కరణ జరగాలి. 74 కిలోమీటర్లు, 7 గంటల పాటు ర్యాలీ జరిగింది, 74 కిలోమీటర్లు. సో ఇది ఒక బల ప్రదర్శనగా ఆయన తీసుకున్నారు. నేనేమంటున్నానంటే ఆయన ఆపాలని కాదు, ఇవన్నీ ఆలోచించే పోలీస్ సర్టెన్ కండిషన్స్ పెట్టారు సార్. 100 మంది అన్నారు, 100 మంది నవ్వుతాడు ఎవడన్నా. 100 ఏంటి, 100కు 10 ఎంతలు వేసుకోండి, 1000 కాదు, ఇంకొక 10 ఎంతలు. అక్కడ 30-40 వేల మంది ఆ ఏరియాని బట్టి కూడా పోలీసులు, అది ఇంతకుముందు డిబేట్లో కూడా మన కోటేశ్వర గారు కూడా చెప్పారు, ఎవరైతే ఇంకో కుర్రోడు ఉన్నారే, ఈ సింగయ్య ఒకటే మాట్లాడుకుంటున్నాం మనం, ఇంకో కుర్రోడు యంగ్ ఫెలా, ఈయన కొద్ది పెద్ద వయసు, ఆయన సఫికేషన్తో చనిపోయిన వ్యక్తి కుర్రోడు. ఆ ఏరియా ఖచ్చితంగా కూడా ప్లేస్ చాలా నేరోగా ఉంటుంది, అది కంజెషన్ ప్లేస్, అది తొక్కిసలాట జరిగే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఇచ్చినప్పుడు నేనేమంటున్నానంటే 3 ఇచ్చారు, 3+11 14 వెహికల్స్ కాన్వాయ్తో కలిపి. అలాగే 100, ఈ 100 కాదు 10 ఎంతలు వేసుకోండి. కానీ స్టార్టింగ్ తాడేపల్లి దగ్గర నుంచే 55 వెహికల్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ముందు నుంచి మొబిలైజేషన్ కార్యక్రమం, ఇది ఒక బల ప్రదర్శనగా వెళ్ళాలనేది ఒక ఇంటెన్షన్గా కనపడుతున్నప్పుడు నేనేమంటున్నానంటే ఆ ఇంటి దగ్గర అడ్డుకోవాలని కాదు, ఇలాగే కనుక కొనసాగితే అక్కడ కంజెషన్ ప్లేసెస్ ఉన్నాయి, ఇటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది అని, ఇటువంటి మృతుల్ని, ఇటువంటి డెత్స్ని ఆపే అవకాశం ఉండేదనేది నా ఇంటెన్షన్. ఓకే, దానికేమి సురేష్ గారు, అటువంటి కండిషన్లు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయండి, జనం కనపడటానికి చాలా ఘట్టాలు మనం చూసాం కదా. సన్న రోడ్లు, ఇరుకు రోడ్లు ఫోటోలో బాగా కనపడాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు అందరూ చేస్తున్నటువంటి. బాబురావు చిన్న మాట, నేను 70 కిలోమీటర్లు ర్యాలీ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇవ్వకపోతే అది ఒక మాట,
లేదు నేను ఓకే. పెద్ద మీరు ఆ కూటమి రఫీ గారు, మీద పెద్ద బహిరంగ సభ పెడతాను. మీరు ఆ చెప్పిన మాట అడగటం, అది అడిగి ఉంటే నిబంధన బాగుండేది. ప్రకారం అడగటం అనేది ఎన్ని ఖచ్చితంగా విగ్రహాలు చేయాల్సిందే ఇచ్చారు? కాదంట్లా. కానీ ఒకటే నేను ఏంటది? చెప్తున్నా, అధికార పార్టీకైనా ప్రజా సంఘాలకైనా ప్రతిపక్షాలకైనా ఇంకొక పార్టీకైనా పౌరహక్కులు ఇవ్వాలి. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బెంచ్ సర్కిల్లో మీటింగ్ పెట్టదలుచుకుంటే ముఖ్యమంత్రిగా ఉండి 2 రోజుల నుంచి ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారా? లేదు, విజయవాడలో ఉన్నటువంటి మా మెయిన్ రోడ్ లో ప్రభుత్వం తరపున తిరంగా యాత్ర చేస్తే మొత్తం 2 రోజులంతా ట్రాఫిక్ ఆపేస్తారా? విఐపి కల్చర్ ఏంటి అంటే విఐపీలకు ఒక రూలా, మామూలు వాళ్ళకి ధర్నా చౌక్ లో తప్ప మీరు ఎక్కడ చేసుకోవడానికి వీల్లేదని ఆ వైసీపీ ప్రభుత్వంలోను టీడీపీ ప్రభుత్వంలోను. ఏమిటిది? విఐపీలు అధికార ప్రతిపక్ష నాయకులు అంటే మీకే ప్రత్యేక హోదా ఉందా? అందరికీ ఒక రకమైన నిబంధనలు పాటించండి. అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షాలు లేదు, ప్రధాన ప్రతిపక్షానికి వేరు, మామూలు జనానికి వేరు, ఇటువంటి చూడద్దు. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కేసుల ద్వారా ఎదుర్కోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని. మేము ఒకటే అడుగుతున్నాం, అదానీకి సంబంధించిన సోలార్ ఎనర్జీ విషయంలో 7,000 మెగావాట్లు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టుల్లో సాక్ష్యాలతో ప్రభుత్వం కేసేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేసి కేసు పెట్టడానికి మీకు ఎవరంట వచ్చారంటనా? అది 2 కోట్ల మంది వినియోగదారులు, 5 కోట్ల మంది జనానికి సంబంధించి 25 ఏళ్లు, 1,20,000 కోట్ల రూపాయలు. అక్కడే తేలలేదు సార్. ఎవరు అమెరికాలోనే, ఆ కోర్టులోనే మీకు తెలియదు. అందుకని పెట్టాల్సినటువంటి వాటిల్లో కేసు పెట్టకుండా అక్కడ అందరూ ఒకటేనా? అక్కడ అదానీ గారు, మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఇక్కడికి వచ్చి రఫా రఫా నరుకుతాం, ఆట తీస్తాం, నార తీస్తాం, అసలు సమస్యలన్నింటినీ అధికార ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిపి ప్రజలు కళ్ళు మూసుకుపోయి మీ మధ్య అంత జనం సమస్యలు లేవు, అభివృద్ధి లేదు, జనం సమస్యలు లేదు, పథకాలు లేవు, ఈ సంవత్సరంలో ఏం చేశారు మీకు కూడా బాగానే ఉంది, అధికార పార్టీ కూడా. ఎందుకని రఫా రఫా సింగయ్య చుట్టూ తిరుగుతోంది. సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? సూపర్ 6 ఏంటి, రైతులకి గిట్టుబాటు ధరలు ఏమిటి, కార్మికులకి వేతనాలు ఏంటి, ధరలు పెరిగిపోయిన ఎలా వస్తున్నాయి, తల్లికి వందనం ఎవరికి వచ్చింది, వీటి మీద ఎవరు మాట్లాడకుండా ఇద్దరు మంచి మ్యాచ్ ఫిక్సింగ్ బాగుంది. ఇద్దరు అసలు విషయాలు కాకుండా కొత్త విషయాల మీద మొత్తం అంతా కూడా చేసేస్తున్నారు. బాబురావు గారు, ఇది కాకతాళీయంగా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గా భావించాలి, ఇదే ప్లాన్ గా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గా భావించాలి. కాకతాళీయం జరుగుతుంది అది అంటున్నా, జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు చర్చ దేమే పెట్టారు కూడా, దీని మీద పెట్టారు. ఎందుకు విషయం అది కాబట్టి దీని మీద పెట్టడానికి అవసరం వాతావరణం లేకుండా రాష్ట్రంలో అంతా వీళ్ళు అనుకున్నటువంటి ఎజెండా ప్రకారం మిమ్మల్ని అంటాం. నేను వ్యక్తిగతంగా కాదండి, రాష్ట్రంలో ఉన్న మీడియా, ప్రజలు, ప్రధాన పార్టీలు వాళ్ళు ఏది ఎజెండా ఫిక్స్ చేస్తే గత వారం రోజుల నుంచి రఫా రఫా తప్ప ఇంకా మాట్లాడేది ఉందా? నరుకుడే నరుకుడు, నార తీస్తాం, తాట తీస్తాం. మోదీ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ సార్. ఎజెండా ఆయన ఫిక్స్ చేస్తాడు, పెద్ద అధికార పార్టీ పెద్ద దేశం అంతా ఫాలో అవుతుంది. ఒక్కసారి సార్, మనకి ఎక్కువ సమయం ఎన్ని రకాల సమస్యలు. అందుకని సామాన్యుల మానవుల ప్రాణాలకి విలువనివ్వండి ఎక్కడ జరిగినా. రెండోది, ప్రజాస్వామ్యయుతంగా హక్కులు ఇవ్వండి. తప్పులు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము చేసిన తప్పులు లిస్ట్ అంతా ఉంది. ఇప్పుడు వాళ్ళ దారిలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని చెప్పమంటే అన్ని చెప్పగలం. వాళ్ళ దారిలో ఎన్ని ప్రయాణం చేస్తున్నారు, వాటి మీద యాక్షన్ తీసుకోండి, అందరం సపోర్ట్ చేస్తాం. అది ప్రజలకు సంబంధించిన విషయాలు, అందుకని దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక దీని చుట్టూ ఈ ఎజెండా దుప్పి తిరిగి ప్రజలను మర్చిపోవటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందుకని ఆ ఎజెండాను కూడా ఆ రూపంలో తీసుకురావటం అనేటువంటిది అవసరం. ఇటువంటి జరిగితే అధికార పార్టీకి ఇంకా చాలా మంచిది. ఎస్ బాబు. మస్తాన్ గారు, ఇది యాక్చువల్గా సింగయ్య చుట్టూ తిరిగింది. అయితే ఇంకా వేరే అన్నా కానీ ఈ యాంగిల్లో తీసుకున్నా కానీ యాక్చువల్గా ఇంకొక డెత్ కూడా జరిగింది అదే రోజు. అది కూడా సఫికేషనే. సరే, దానికి వీళ్ళు ఎట్లా కారణం అవుతారు, అనేక సందర్భాల్లో న్యాచురల్గానే జరుగుతానే ఉంటాయని అందరూ ఒప్పుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసేది. అన్ని ఏరియాలు ఒకే రకంగా ఉండవు. అలాగే మీరు అడిగింది ఒకటి, రేపు ఏం జరగబోతుంది అనేది ఒక అంచనా ఉంటుంది.
ఆయన అసలు అడిగింది ఏంటి? ఒక సంవత్సరం క్రితం బెట్టింగ్లో చచ్చిపోయిన ఒక వ్యక్తి యొక్క విగ్రహం, అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. మరి వాళ్ళకి కూడా విగ్రహాలు ఎందుకు పెడతారు? మరి అసలు ఎవడు పడితే ఆడు విగ్రహం పెట్టుకోవచ్చా? సొంత స్థలంలో అయినా కూడా ఏమో మరి తెలియదు ఆ రూల్స్ ఎట్లా ఉన్నాయో. మరి అన్ని ప్రపంచం అంతా ఇలాగే ఉన్నాయో లేదో కూడా తెలియదు. సో మొత్తానికైతే విగ్రహం, అది కూడా సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ. సరే, మీ కార్యకర్త విగ్రహావిష్కరణకి సంవత్సరం తర్వాత పరామర్శగా భావించాలి. పరామర్శగా భావించడానికి వెళ్ళేటప్పుడు ఈ బల ప్రదర్శనలు, ప్లకార్డులు వస్తే తొక్కేస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం అంటే ఇది విపక్షాలను తొక్కేస్తాం అనుకున్న తీర చూస్తే పాపం వైసీపీ కార్యకర్తను తొక్కేశారు. అక్కడ ఇంకో కార్యకర్త ఊపిరాడికి చనిపోయాడు. కట్ చేస్తే 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే ఇంకొక ఎవరో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి, అతను కూడా కుర్రాడే, హీఈస్ బిట్వీన్ 20 and 30, 26 years అనుకుంటా. అతనికి ఏదో బ్రెయిన్ క్లాట్ అయిందని చెప్పేసి గవర్నమెంట్, గుంటూరు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, మంచి ప్రైవేట్ హాస్పిటల్కి అని చెప్పేసి అంటే ఈ మొత్తం కాన్వాయ్ అంతా అడ్డు, అవర్స్ లేట్ అయింది, అతను చనిపోయాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, బ్రెయిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ ఎప్పుడైతే స్ట్రోక్లు వచ్చినాయో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, విత్ ఇన్ మినిట్సే, ఎంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అంత సర్వైవల్ రేట్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని నేను అంటున్నా. నేనేమంటున్నా, ఇన్ కేస్ పోలీసులు ఇచ్చినటువంటి వాటికి అటు ఇటుగా కాస్త గనక చూసి చూడనట్టుగా కనుక ఈ రకంగా వైలేషన్ జరగకపోయి ఉంటే ఈ ప్రాణాలు బలయ్యే కాదేమో, ఈ ముగ్గురు ప్రాణాలతో ఉండేవారేమో అనేది ఆ యాంగిల్లో నేను అడుగుతున్నాను, మాట్లాడుతున్నాను. లీగల్ ఆస్పెక్ట్ తర్వాత. గుడ్ ఈవినింగ్ అండి. సిటీ 24 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. సార్, ఇప్పుడు ఇందాక బాబురావు గారు చెప్పినా లేకపోతే మన తులసిరెడ్డి గారు చెప్పినా, మన గోదావరి పుష్కరాల దగ్గర నుంచి ఇట్లాంటి సంఘటనని చూస్తున్నా కూడా ఏ సంఘటనలో కూడా బాధ్యుల మీద యాక్షన్ అనేది ఉండట్లేదు. ఆ రోజు ఏదో కాసేపు మనం అందరం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతాం. చెప్తే ఎవరైతే వాళ్ళు విక్టిమ్స్, మృతులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలకి ఎక్కడ న్యాయం జరిగిన పరిస్థితి కనపట్లేదు. వాళ్ళ న్యాయం అడిగే రోదన అరణ్య రోదన అవుతుంది. ఏ పార్టీ అయినా కానీ ఇట్లాంటి సంఘటనలో చనిపోవడం అనేది. ఇప్పుడు తాజాగా దీన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎంచుకున్నారు. ఆయన జూన్ 5వ తారీఖు సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తికి సంబంధించి 1 year అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చూసినట్లయితే ఏంటంటే, ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ విగ్రహం ఆవిష్కరించి పరామర్శించి, లేదా ఆ ఊరు మొత్తం ఒక సభ ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ఊర్లోనే ఒక 50,000 మందితో 1,00,000 మందితో ఒక పొలాల్లో ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదు. అదే విధంగా ఆయన పోలీస్ పర్మిషన్ కూడా కోరచ్చు. దానికి కూడా పోలీసులు అక్కడ వరకు, అది కొద్దిగా పరిమితమైన ప్రాంతం కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా కొంత బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం అనంతపురం వెళ్ళినా అక్కడ పరామర్శకి ఆ రోజు కూడా వెళ్ళారు, లేదు పొదిలి వెళ్ళారు, లేదు మిర్చియాటికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ రైతులు పరామర్శ, వాళ్ళ గిట్టుబాటు ధరలు, వాళ్ళకి ఏమి నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎంత పంట వేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు, వీటన్నిటికీ. అదేవిధంగా పరామర్శలకు ఎవరైతే ఇప్పుడు అతను మన రెంటపాళ్ళ వెళ్ళారో, లేదంటే అంత ముందు జవాన్కి సంబంధించి వెళ్ళారో, వాటికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వీళ్ళ పార్టీకి సంబంధించి 1 year లోనే కూటమి సర్కారు మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి ఒక బల ప్రదర్శన చేయడం ద్వారా వాళ్ళ ఉనికిని చాటుకుని, ఇదిగో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, వీళ్ళందరూ కూడా కూటమి సర్కారు మీద ప్రజా వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఏం అమలు చేయట్లేదు, వాళ్ళు ప్రజలను మోసం చేశారనేది ఫోకస్ చేయాలనేది ఆయన టార్గెట్. ఆయన ఏదైతే పరామర్శ ఉందో అది అక్కడ ప్రొజెక్ట్ కావట్లేదు. ఆయన చేయాల్సుకుంటుంది ఏంటంటే, వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ గ్యాదరింగ్, బల ప్రదర్శన, తద్వారా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఫోకస్ కనపడుతుంది. సరే, అది వాళ్ళు ఎత్తుగడ, అది ఆయన మొన్నటి చెప్తానే ఉన్నాడు, 2.0 చూపిస్తాను, సినిమా చూపిస్తాను, ఇంక నుంచి ఎలా ఉంటుంది అనేది చూపిస్తానంటే ఆయన రాజకీయ ఎత్తుగడ వేశాడు. దాన్ని ఆ రాజకీయ ఎత్తుగడను ఎదుర్కోవడం కూటమి సర్కారులో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వం, లేదా లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తే దాన్ని కాపాడటం అనేది వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రజలకు సంబంధించి ఆ రోడ్లన్నీ ఆ ట్రాఫిక్ ఇదైపోతే చనిపోయారు, ఇలాంటి మస్తాన్ గారు ఆయన 2.0 చూపిస్తానంటే ఏంటి, ఆయన చూపిస్తానంటే ఈ కూటమి వాళ్ళు చూడటం ఏంటి, ఈ లోపల వీళ్ళు ఈ అమాయకంగా వీళ్ళు బయలవడం ఏంటండి? సినిమా వాళ్ళు చూస్తున్నారుగా, వీళ్ళు చూస్తున్నారు లేదు. అదే చెప్తున్నా సార్. ఒక్క విషయం, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదే చూడండి, జగన్ గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన వేసిన ఆ పిల్లు ఏదైతే ఉందో కేసు క్వాష్ చేసేయండి అనే దానిలో
అక్కడ ఒక క్లారిటీ అంతా మిస్ అవుతుంది. ఇది తన కాన్వాయ్లో ఫలానా వెహికల్ గుద్దింది, ఫలానా డ్రైవర్ తప్పిదం కారణంగా ఇలా జరిగింది అనేది ఎక్కడ చెప్పట్లేదు ఆయన. ఆయన వెహికల్లో జరిగిందో లేదో కూడా చెప్పట్లేదు ఆయన. నా వెహికల్ కనుక ఎక్కుంటే అంటున్నారు. అసలు నా వెహికల్ కాదు, ఇది నా వెహికల్ ద్వారా జరగలేదు, ఇది మా కాన్వాయ్లో ఫలానా సుబ్బారావా, ఎల్లారావా, పుల్లారావా ఆ వెహికల్ నడుపుతా ఉన్నారు, ఆ వెహికల్ నెంబర్ ఇది, దాని ద్వారా జరిగింది తప్పితే నా వెహికల్ కింద పడనే లేదు, అసలు మాకు మా డ్రైవర్ పక్కనే ఉన్నాడు, మా అందరం చూస్తానే ఉన్నాం, మాకేం సంబంధం లేదని చెప్పట్లేదు. ఎస్పీ అలా ప్రకటించాడు కాబట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారంటున్నారు. నేను అనేది ఏంటంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, పారదర్శకంగా ఆయన వెహికల్లో జరిగిందా లేదా, లేదు ఫలానా వెహికల్ కారణంగా జరిగిందా. ఎస్పీ ఎందుకంటే కొంత వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి అంటారు ఫస్ట్ అది ఫేక్ వీడియో అంటారు, ఏ వీడియో అంటారు. అదే ఏ వీడియో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కోర్టులో చెప్పట్లా, బయట మాత్రం చెప్తా ఉన్నారు. బయట అందరూ కూడా అధికార ప్రతినిధి చెప్తున్నారు. నేను అనేది ప్రజలు కావాల్సింది ఏంటంటే అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి, అసలు ఆ బండి కిందకి ఎలా వెళ్ళగలిగాడు, వాళ్ళ బండి కిందకి వెళ్ళాడా లేకపోతే నిజంగా ఎగిరి గతంలో ఎస్పీ చెప్పినట్టు ఎగిరి అవతల పడ్డాడా అనేది కావాలి. రెండోది, ఇప్పుడు ఇందాక రఫీ గారు చెబుతున్నారు తహసీల్ రఘురామ్ గారు మేనేజ్ చేశారు. అది ఎక్కడ మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ అధికారికంగా ఎస్పీ దగ్గర నుంచి కానీ లేదా డీజీపీ, ఇది పెద్ద ఇష్యూ అయినప్పుడు డీజీపీ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది, అటు వైఎస్ఆర్సీపీలో మిస్ అవుతుంది, ఇటు ప్రభుత్వం నుంచి కూడా మిస్ అవుతుంది. ఇదిగో మరి తహసీల్ రఘురామ్ గారు చేశారని ఆయన ఆరోపించారు రఫీ గారు. అలా చేశారంటే అసలు ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్, అది ఎవరు సరెండర్ చేశారు, ఆ వెహికల్ ని ఎందుకు ముందు మీరు అదుపులో తీసుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ అదుపులో తీసుకున్నారు కారణం ఏంటి, ప్రభుత్వం నమ్ముతుందా, ఎస్పీ గారు నమ్ముతున్నారా, ఇదే కారు కింద పడ్డారని నమ్ముతున్నారా, ఆ నమ్ముతుంటే ఆ విషయం చెప్పారా, ఊరకనే తీసుకెళ్లారా ఆ కార్ని, ఏదో ఆ టైర్ తీసుకెళ్లారా, చెప్పాలి కదా. ఎస్పీ గారు మొదట ఒక వెహికల్ నెంబరు, దాని మీద ఆ వెహికల్ ని డ్రైవర్ని పిలిచి మాట్లాడటం, అది ఎలాగా ఇంటర్ప్రిట్ అయింది అనేది పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. తలసీల రఘురాము ఎవరికి చెప్పాడు, అతను ఎవరికి చెప్పాడు, అతను ఎస్పీలో ఎలా వచ్చింది అనేది ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతుంది. రేపు ఎల్లుండో దానికి సంబంధించినటువంటి ఆ పోలీసు ఆఫీసర్ని బాధ్యులు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన మస్తాన్ గారు అదేం పెద్ద విషయం కాదు. అదే రోజు అప్పటికున్న సమాచారం ఆయన క్లియర్ గా అప్పటికున్న సమాచారం ప్రకారం చెప్పిందని తప్పట్లేదండి. ఎస్పీ ప్రాథమిక సమాచారం చెప్పారు, ఎప్పుడు కూడా ప్రాథమిక సమాచారం చెప్పి తర్వాత ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తామని చెప్తారు. అది మార్చచ్చు కూడా, మార్చుదంటే ఐ మీన్ ఇంకా వేరే కోణం దొరికింది అనుకోండి అది కూడా చెప్తారు. దాన్ని ఉంది అదే డైవర్ట్ చేయడానికి ఇంకోటి ఇప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం గవర్నర్ గారిని కలిశారు బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఏమంటారు, చేతగాని ప్రభుత్వం ఉంటారు. ఆయన కూడా చెప్పట్లా, అది ఫేక్ వీడియో అని చెప్పట్లా, ఏం చెప్పట్లా, మమ్మల్ని ఇరికిస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, అసలు ఆ వెహికల్లో ఉన్న అందరి మీద కేసులు పెడుతున్నారు, ఈ టైప్ లో చెప్పారు. చెప్తే అది ఇక్కడ ఏం జరిగింది అని ఆయన కూడా చెప్పట్లా. ఇది ఒక చేతగాని ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం, జగన్ గారు ప్రజాదరణ గల నాయకుడు కాబట్టి ఆయన ఇరికిస్తున్నారనే కంప్లైంట్ చేసి వచ్చామంటున్నాడు. ఆయన ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. నేను ఇందాక ప్రెస్ మీట్ మొత్తం చూసా ఇప్పుడే. మీ ఇందాక మనం మస్తాన్ గారు ఆగండి. లాస్ట్ 2 days నుంచి ఇంకా వర్షం ఇంకా మారింది. అసలు ఆ గాయాలతో చనిపోలేడు అతను మంచినీళ్ళు తాగాడు, బాగానే ఉన్నాడు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే ఏదో చేశారు. ఈ ప్రభుత్వానికి ఏదైనా సాధ్యపడుతుంది, పోలీసులను టీడీపీ వాళ్ళు కలిపేసి లేపేశారన్న ఎందుకు నిన్న డిబేట్ లో వైసీపీ ప్రతినిధి ఓపెన్ గానే ఆయన కన్ఫర్మ్ చేసేసాడు. నేను చెప్తున్నాను రాసుకోండి అన్నాడు ఆయన. అంటే నేను ఏమంటానంటే అన్ని కోణాల్లో పోలీసులు తేలుస్తారు. నేనేది అది కరెక్ట్ ఇది కరెక్ట్ నేను అంటలా, కానీ కళ్ళకు కనపడుతుంది. అది ఒకవేళ ఏ అనుకుందాం, లేదు డీప్ ఫేక్ అనుకుందాం, ఉన్నాయి కదా, టెక్నాలజీ ఉంది కదా, ఎఫ్ఎస్ఎల్ పంపించండి. అట్లా కాదు, అది ఎక్కడ కోర్టులో చెప్పట్లేదు కదా, కోర్టులో వేసిన దగ్గర ఏం చెప్పట్లేదు. చూడండి మీరు టెక్నికల్ గా కోర్టులో చెప్పట్లా, బయట చెప్తున్నారు. అందుకనే సార్ యాక్చువల్ గా సార్ ఎంత పెద్ద వెహికల్ అయినా డ్రైవర్ కి తెలుస్తుంది కారు చక్రాల కింద ఏదో అడ్డం పడిందా లేదనేది. అది అక్కడ ఆల్రెడీ తెలిసింది, ఆపారు, లేట్ అయినా కానీ ఆపారు. మరి చూసుకోకపోవడం లేకపోతే అత్యుత్సాహంతో కొంత దూరం డ్రాగ్ చేశారు. అదే అతను చావు కారణమైంది. వెంటనే ఎవడు చచ్చిపోడు, డ్యూరింగ్ ద ఇంటర్నల్ ఇంజురీస్తోనే చనిపోతారు. మీరు అన్నట్టుగానే అది పక్కటెముకలు ఇరిగి ఆ గుండెకిను వీపుకి బక్క ప్రాణులు సార్, బక్క ప్రాణులు ఎంత టైం పడుతుంది చనిపోవడానికి. అతను రోజువారీ కూలి చేసుకున్నారు, ఒక బక్క ప్రాణి, చిన్న పర్సనాలిటీ ఏముంది దానికి పెద్ద విషయం. అయితే దీన్ని కూడా
హుందాగా ఒప్పుకోకుండా ఇది ఎట్లా ఇది బయటపడినప్పుడు సంగతులు అని చెప్పేసి నేను విన్న దాని ప్రకారంగా ఉన్న ఇన్ఫర్మేషను ఆల్రెడీ వైసీపీ వాళ్ళే ఫోన్ చేసి కింది స్థాయి అధికారులకి మా వెహికల్ కింద ఒక అతను పడ్డాడు, మేము వచ్చి సరెండర్ అవుతున్నాము, అతన్ని మేము ట్రీట్మెంట్ కోసం పంపించాము అని వెళ్ళారు, సరెండర్ అయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ని ఎస్పీకి చేరవేయటం, ఆయన కొద్దిగా అత్యుత్సాహంతో దాన్ని బ్యాక్ చెక్ చేసుకోకుండా చెప్పడం అయినా కూడా తప్పేం కాదు. ఆయన యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ నౌ దిస్ ఈస్ ద థింగ్ సో కాల్డ్ టాటా సఫారీ విత్ దిస్ నంబర్ అని చెప్పాడు. ఆ తర్వాత కూడా చెప్పాడు ఫర్దర్గా ఉన్న ఇన్ఫర్మేషన్తో మళ్ళీ అప్డేట్ చేస్తా ఉన్నారు. ఫర్దర్గా వచ్చినటువంటి వీడియోస్తో అప్డేట్ చేశాడు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? దాన్ని పట్టుకొని బొత్స సత్యనారాయణ వచ్చి ఎవరైనా కానీ ఎవరు చేసినా వాదన సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ఎంతవరకు కారణభూతుడు అవుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏ రకంగా బాధ్యత వహిస్తాడు అనేదే నైతికంగా ఒక పార్శ్వం, చట్టపరంగా ఇంకో పార్శ్వం. అదే డిస్కషన్. అంతే కదా ఒక 30 సెకండ్స్ సార్. ఇప్పుడు బాబురావు గారు చెప్పిన దాని ప్రకారం మనం అమరావతి రైతుల పాదయాత్రను కానీ లేకపోతే ఇవ్వగలం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినా పవన్ కళ్యాణ్ చేసినా కొన్ని అడ్డుకున్నారు గత ప్రభుత్వంలో. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిరగనివ్వండి, కాకపోతే ఆయనకి దేనికైతే వెళ్తున్నారో దానికి మాత్రమే తీసుకోండి బాబు పర్మిషన్. ఎందుకంటే గతంలో చూసుకుంటే అంత అరాచకంగా ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలుగుతున్నారు, ధర్నా చేయగలుగుతున్నారు, నిరసన చేయగలుగుతున్నారు. దానిలో మళ్ళీ ఎక్కడ అడ్డుకోవాలా? 8 ట్రిప్పులు వెళ్ళాడు. మీరు అడ్డుకోవటమే మాకు కావాల్సింది. మీరు అడ్డుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని మేమే అడ్డుకుంటాం, గలాట చేస్తాం. అదే కదా చూపిస్తుంది. రాళ్ళు ఇసరడం అవ్వచ్చు, హెలికాప్టర్ మీద దాడి అవ్వచ్చు, మిర్చి టిక్కీల దొంగతనం అవ్వచ్చు, పొగాకు బేళ్ల తొక్కేయడం అవ్వచ్చు. మీరు చేయలేకపోతున్నారండి, మేమే చేసుకుంటాం, చూపిస్తాం. రవి గారు, జగన్ గారు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఇప్పుడు జనం వస్తేనే ప్రజా వ్యతిరేకతనే కదా. ఆయనకి జనాలు రాంది ఎప్పుడు? సిద్ధం సభలకు లక్షలాది మంది వచ్చారు, వచ్చాయా ఓట్లు? జనాలు రావటం వేరు, ఓట్లు రావటం వేరు, మిమ్మల్ని నమ్మటం వేరు, విశ్వాసం వ్యక్తం చేయడం వేరు, విశ్వసనీయత తెలుసుకోవడం వేరు. జనాలు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం హడావుడి పడి ఏదో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నా నేను తొక్కడానికి వెళ్ళనివ్వండి, ఆయన రానివ్వండి, ప్రజలు తెలుసుకుంటారు. ఈ రోజు బాండ్ లేదా ఇంటింటికి వెళ్తానంటున్నారు. మేము అసలు ఆపట్లా, మేము ఆపలేదు, ఆపం కూడా. మీరు ఆపకపోతే ఇలాగే జరుగుతాయి, మీరు ఆపకపోతే ఇలాగే జరుగుతాయి. ఓకే, రైట్.